రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూటమి పార్టీలు దూకుడు కనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో కలివిడిగాను ముందుకు సాగుతున్నారు. మూడు పార్టీలు అంటే బీజేపీ, టీడీపీ, జనసేన చేతులు కలిపి 4 మాసాలకు పైగానే అయింది. ఎన్నికలకు ముందు మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి. ఎన్నికల్లో సీట్లు పంచుకున్నాయి. ఓట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశాయి. అయితే సిద్ధాంతాల పరంగా వేటికవే ఉండడంతో ఈ మూడు పార్టీలు ఎన్నాళ్ళు మనగలుగుతాయన్న సందేహాలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు గడిచిన 4-5 మాసాల్లో ఎక్కడా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా మూడు పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతూ వస్తున్నాయి. కొన్ని కార్యక్రమాలకు కొందరు రాకపోయినా దండలో దారం మాదిరిగా రాజకీయాల పరంగా, సర్కారు పరంగా మూడు పార్టీలు కలిసే ఉండడం గమనార్హం. దీంతో జిల్లాల స్థాయిలో పార్టీలు కలిసికట్టుగానే ముందుకు సాగుతున్నాయన్న సంకేతాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రతిపక్షం వైసీపీ మాత్రం ఎక్కడా దూకుడు ప్రదర్శించలేకపోతుండడం గమనించాలి. అధినేత ఆచితూచి అడుగులు వేస్తున్నారని నాయకులు కొందరు చెప్తూ వస్తున్నారు. ఇక మరికొందరు ఇంకా తమకు సమయం ఉందని, ఇప్పుడే రోడ్డున పడితే ప్రయోజనం లేదని, అందుకే మౌనంగా ఉంటున్నామని చెప్తూ వస్తున్నారు. ఎలా చూసుకున్నా సరే వైసీపీ మాత్రం మౌనంగానే ఉంది. ఇక కూటమి పార్టీల ప్రభావంతో వైసీపీ నానాటికి సన్నగిల్లుతుందన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సక్సెస్ కూడా అవుతున్నారు. ఇప్పటికే చిత్తూరు, విశాఖ, గుంటూరు, హిందూపురం తదితర ప్రాంతాల్లో వైసీపీ నేతలు టీడీపీకి జై కొట్టారు. ఈ పరిణామాలతో జిల్లాల స్థాయిలో కూటమికి ఉన్న జోష్ వైసీపీలో కనిపించడం లేదనే టాక్ వినిపిస్తుండడం గమనించాలి.